విజయవాడ ఇంద్రకీలాద్రిపై భద్రతా లోపాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థాన రాజగోపురం ఎదుట యువతి డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసింది. అనంతరం ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అత్యంత రద్దీగా ఉండే ఆలయ ప్రాంగణంలో ఇలాంటి వీడియో చిత్రీకరణ జరగడం, భద్రతా సిబ్బంది గుర్తించకపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఆలయ ప్రాంగణంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రీల్స్ చిత్రీకరించడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఘటనతో ఆలయంలో భద్రతా పర్యవేక్షణపై ఇప్పుడు అనేక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఆలయ పవిత్రతను కాపాడేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఇక అధికారులు ఈ ఘటనపై స్పందించి తగిన చర్యలు తీసుకుంటారా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి. అత్యంత రద్దీగా ఉండే దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం సన్నిధిలో ఒక యువతి డ్యాన్స్ చేస్తూ ఆ వీడియో ఒక్కసారిగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. అయితే ఇక్కడ యువతి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఆ వీడియో చూసి చాలామంది నెటిజన్లు కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపైన ఏమైనా యాక్షన్ తీసుకున్నారా లేదా, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు విజయవాడ నుంచి. కృష్ణ, చెప్పండి, గతంలో తిరుమల తిరుపతికి సంబంధించి తిరుమల దేవస్థానంలో రీల్స్ చేస్తే దానికి అభ్యంతరం తెలుపుతూ చాలామంది నెటిజన్లు కూడా ఫైర్ అయ్యారు. తర్వాత ఇప్పుడు అనేక దేవస్థానాల్లో కూడా భక్తులు విచ్చలవిడిగా రీల్స్ చేస్తూ అక్కడ భద్రత అంటే ఆలయ భద్రతకు భంగం కలిగేలా కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ విజయవాడకు సంబంధించి అత్యంత పవిత్రమైనటువంటి కనకదుర్గమ్మ వారి దేవస్థానం, అక్కడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉంటుంది. ఇక్కడ రీల్స్ చేయడం పట్ల అటు నెటిజన్లు ఏమంటున్నారు, ఇంతకు యాక్షన్ తీసుకునే విధంగా ఏమైనా చర్యలు చేపడుతున్నారా అక్కడ అధికారులు? కొంతమంది యువత రీల్స్ పిచ్ లో పడి వారి యొక్క అంటే వారు దేవస్థానంతో పాటు అంటే ఎక్కడైతే రీల్స్ చేస్తున్నారో కూడా ఆ మరిచి అంటే వాళ్ళు విచక్షణ మరిచినట్లయితే ప్రధానంగా చూసుకోవచ్చు. ఆ రీల్స్ పిచ్ లో ఎక్కడ చేస్తున్నారు, ఆ స్థలం ఏమిటి, కనీసం స్పృహ లేకుండా ఈ రోజు రీల్స్ పిచ్ లో అయితే యువత పడ్డారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో గత కొంతకాలం కూడా దేవస్థానంలో ప్రధానంగా ఈ రీల్స్ తో చేస్తూ కూడా అబాసు పాలవుతున్న విషయాన్ని అయితే మనం చూసుకోవచ్చు. గతంలో సైతం టీటీడీలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా కొంతమంది ఇటువంటి రీల్స్ చేసి మళ్ళీ క్షమాపణలు చెప్పిన ఘటనలు అయితే మనం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో ఆ ఆట సంఘటన కూడా విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో కూడా ఒకటైతే చోటు చూసుకోవచ్చు. ఒక యువతి ఏదైతే రీల్స్ చేస్తూ ప్రధానమైనటువంటి గోపురం ఏదైతే ఉందో, రాజగోపురం ఏదైతే ఉందో దాని ముందు నిలబడి ఒక నాట్యం చేస్తూ ఆ యొక్క వీడియోని ఏదైతే సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాలో పోస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా దీనిపైన అయితే భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం రీల్స్ చేయడానికి కనీసమైన ప్లేస్ కానీ ఎక్కడ చేయాలో ఏం చేయాలో దానికి ఒక పవిత్రత ఉందా లేదా, అంటే ఆలయాలకు వచ్చేది కేవలం రీల్స్ చేయటానికే అంటూ కూడా భక్తులైతే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఒక పక్క రీల్స్ పిచ్ ఒక పక్క అయితే మరొక పక్క ఆలయంలో ఉన్నటువంటి ఏదైతే నిఘా కొరవడిందని అయితే దీంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఆలయంలో సెక్యూరిటీ సిబ్బంది కానీ ఒక మహిళ అక్కడ నాట్యం చేస్తూ ఇలాగ రీల్స్ చేస్తుంటే కనీసం సిబ్బంది ఎవరో పట్టించుకోలేదా, అసలు సిబ్బంది లేరా, కనీసం ఈ యొక్క ఆ లోపం అంటే పర్యవేక్షణ లోపం అయితే స్పష్టంగా కొట్టొచ్చినట్లయితే కనిపిస్తుంది. ఆ యువతి ఇన్స్టాగ్రామ్ లో పెట్టేంత వరకు ఆలయ సిబ్బంది చూసుకోలేదా అంటూ కూడా నెటిజన్లతో పాటు అదేవిధంగా భక్తులు మనోభావాలు ఏమవుతాయి అంటూ కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనిపైన సీరియస్ అయినటువంటి ఆలయ కమిటీ అయితే దీని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము, ఇటువంటి ఎవరు చేసినా ఉపేక్షించేది లేదు, తప్పకుండా రీల్స్ చేసినటువంటి యువతపై మేము యాక్షన్ తీసుకుంటాము, తక్షణమే తొలగించాలంటూ కూడా ఆలయ సిబ్బంది అధికారులు కానీ చైర్మన్ కానీ ఈవో గాని చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. రవి, అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆలయాలు అనేవి ఇప్పుడు అన్ని కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటున్నాయి, ఫుల్గా సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఒక మొబైల్ ఫోన్ కూడా దేవస్థానంలోకి అలో చేయనటువంటి పరిస్థితులు కూడా కింద చెకింగ్లోనే ఉంటాయి. ఇప్పుడు మనం విజయవాడ దుర్గా గుడి చూసుకున్నా కూడా పైకి వెళ్ళేటప్పుడే మొబైల్ ఫోన్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తుంటారు. అలాంటిది ఒక మొబైల్ ఫోన్ తీసుకొని ఒక యువతి డైరెక్ట్గా గోపురం వరకు వచ్చి అక్కడ పూర్తిగా రీల్స్ చేసింది అంటే ఇక్కడ ఎంతమంది భద్రతా లోపం కనిపిస్తుంది? అంటే ఫోన్లు అలో చేస్తున్న వాళ్ళ తప్పుగా చూడాలా, లేదంటే ఇక్కడ అసలు భద్రతా లోపమే లేదనుకోవాలా? ఈరోజు ఒక మొబైల్ ఫోన్ని డైరెక్ట్గా గుడి దగ్గర తీసుకొచ్చారు, రేపు ఏదో బాంబులు తీసుకొచ్చినా కూడా ఇలా చెకింగ్ చేయకుండా వదిలేస్తారా?
అంటే నిత్యం కూడా అమ్మవారి టెంపుల్లో ఎప్పుడు కూడా భద్రతా విషయంలో కానీ ఎప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్ గా అయితే అధికారులు అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కింద నుంచి ఏదైతే కింద నుంచి వెళ్లే భక్తుల దగ్గర నుంచి కానీ అదే విధంగా ఘాట్ రోడ్ నుంచి వచ్చే భక్తుల విషయంలో కానీ ఆలయ సిబ్బంది అయితే ఎప్పుడు నిరంతరంగా కూడా ఒక వింత జాగ్రత్తగానే ఉంటారనే విషయం మనకు తెలుసు. ప్రతిదీ చెక్ చేయడంతో పాటు సెల్ ఫోన్లు ఎవరో కూడా అక్కడ ఓపెన్ చేయకూడదు, సెల్ ఫోన్లు సైలెంట్ లో పెట్టుకోవాలి, సెల్ ఫోన్లు ఎవరో కూడా మూల విరాట్ని ఫోటోలు కానీ వీడియోలు కూడా చేయకూడదని అక్కడ బోర్డులు కూడా డిస్ప్లే చేస్తుంటారు. అంటే ఆలయ సిబ్బంది నిరంతరం కూడా భక్తులకి అయితే అన్ని రకాలుగా ఆదేశాలు ఇచ్చినా కూడా భక్తులు యొక్క చేసేటటువంటి ఈ చర్యలు ఆలయాల యొక్క ప్రతిష్ట దెబ్బతింటుందా కానీ ఆలయ సిబ్బంది మాత్రం నిరంతరం జాగ్రత్తగా పనిచేస్తున్నట్టుగా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. అంతమంది భక్తులు ఉన్న ఆ నేపథ్యంలో కూడా ఎవరైతే ఆ మహిళ అక్కడ డాన్స్ వేసి ఆ సెల్ ఫోన్ తో షూట్ చేయడం చూసుకున్నట్లయితే ఒకంత ఆ భక్తుల ఆగ్రహానికైతే గురవుతున్నట్లయితే అర్థమవుతుంది. సిబ్బంది ఇప్పటికే అంటే ఏదో జరిగింది అన్నట్లు ఒక సిబ్బంది అయితే ఒకంత ఈ వ్యవస్థలో ఉన్నట్లయితే మనకు అర్థం అవుతుంది. కొంచెం తెగితీసి అన్నట్లుగా భక్తులను పట్టించుకోలేదు అని అయితే అర్థమవుతుంది. కానీ ఇక నుంచి ఏదైతే సెల్ ఫోన్ విషయంలో కానీ ఈ యొక్క భద్రతా విషయంలో కానీ ఆలయ సిబ్బంది పకడ్బందీగా ఉండాలి, ఇటువంటి వారిపైన జాగ్రత్తతో ఉండాలి. అటువంటిది కేవలం ఈరోజు సెల్ ఫోన్ వచ్చింది మరొక రకంగా ఇంకేదైనా వస్తుందేమో అన్న కొంత అనుమానం కూడా భక్తులు వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే ఆలయం సిబ్బంది అయితే కొంత దీనిపైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఇక నుంచి పకడ్బందీగా వ్యవహరిస్తారు అంటూ కూడా ఆలయ సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రవి, అంటే గతంలో తిరుమలలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి. సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడం, ఇష్టారీతిన రీల్స్ అక్కడ చేయడం కూడా. అయితే వాళ్ళందరూ క్షమాపణ చెప్పడం వరకు వదిలేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ టెంపుల్లో కూడా ఇలా క్షమాపణ చెప్తే వదిలేస్తే ఇలా చాలా మంది కూడా అంటే ఒక వీడియో చేద్దాం తర్వాత క్షమాపణ చెప్పేద్దాం అనే రీతిన వాళ్ళు తయారవుతున్నారు. ఇవి పునరావృతం కాకుండా ఏమైనా చర్యలు తీసుకోవాలని చెప్పి దేవాదాయ శాఖ ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా? అంటే ప్రధానంగా ఏదైతే ఆలయ పరిరక్షణకు కానీ ఆలయాల అభివృద్ధికి కానీ ఆలయాలకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో భక్తులకి ఎక్కడా కూడా భక్తులకి అసౌకర్యం కలగకుండా భక్తులు నిరంతర దర్శన భాగ్యం కలిగే విధంగా కూడా ఆలయ సిబ్బంది కానీ అదే దేవాదాయ శాఖ కానీ నిరంతరం కూడా భక్తుల విషయంలో చాలా పరిరక్షణ లోపం లేకుండా భక్తులకి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. కానీ మొత్తం కూడా ఆలయ సిబ్బంది ప్లస్ దేవాదాయ శాఖ వాళ్ళే చేయాలి, ప్రభుత్వాలే అన్ని చూసుకోవాలి అంటే ఒకంత కష్టంగానే ఉంటుంది. భక్తులు కానీ వచ్చేటటువంటి భక్తుల్లో కూడా ఒక నియంత్రణ ఉండాలి. సహజంగా భక్తులు నియంత్రణగా ఉండాలా. ఆలయ పవిత్రతను కాపాడటానికి అంటే చాలా నమ్మకంతో దేవుడి మీద భక్తితో ఆలయాన్ని ఎంతో పవిత్రతతో ఆలయాన్ని చెప్పులు లేకుండా కూడా చాలా శ్రద్ధగా బట్టలు కూడా మనం వేసుకునే బట్టలు కూడా సాంప్రదాయబద్ధంగా వస్తూ అటువంటి నిష్ఠతో వచ్చే భక్తులు కూడా ఇటువంటివి చేయటం అనేది కనీసం భక్తులు కూడా నిగ్రహంతో ఉండాలి. ఈ రీల్స్ పిచ్ అనేది ఆలయాల్లో కాకుండా మరి ఎక్కడన్నా చేసుకోవాల్సిన భక్తులకు కూడా ఒక బాధ్యత ఉంది. కేవలం ఆలయ సిబ్బందే కాకుండా భక్తులు కూడా ఆ బాధ్యతని తూచా తప్పకుండా పాటించాలి అనేది కూడా ఒక విధంగా ఉన్నటువంటి నిగ్రహంలో ఉన్నటువంటి సాంప్రదాయం. కానీ కేవలం ఈ యొక్క కొంతమంది చేసేటటువంటి ఆకతాయిలు కొంతమంది చేసే యూత్ రీల్స్ పిచ్ తో చేస్తున్నారే తప్ప దీన్ని కూడా ఆలయ సిబ్బందికి అంటగట్టడం కూడా భావ్యం కాదు అంటూ కూడా మరొక రకమైన వాదన కూడా మనకి వినిపిస్తుంది. ఈ యొక్క భద్రత విషయంలో కానీ ఈ ఆలయాల రీల్స్ విషయంలో కానీ ఇక నుంచి అంటే ఎక్కడా కూడా ఇటువంటి జరగకుండా ఉండటానికి అవేర్నెస్ అంటే భక్తులకు కూడా ఒక అవేర్నెస్ కల్పించేటటువంటిగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున భక్తుల నుంచి విన్నతులు రావటం ఆ దిశగా కూడా ఆలయ కమిటీ కూడా భక్తులకు ఎప్పటికప్పుడు ఇటువంటివి సందేశాలు దీనికి సంబంధించినటువంటి రీల్స్ సందేశాలు కానీ భక్తులు ఎలా ప్రవర్తించాలి ఆలయ ప్రాంగణంలో అనేక సందేశాలు కానీ ఇప్పటికే కూడా ఆలయ సిబ్బంది అయితే ఎక్కడికెక్కడ డిస్ప్లే బోర్డులు పెట్టి వారిని చైతన్యం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రవి, థ్యాంక్ యూ కృష్ణ.